ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజైతే ఇక్కడ వెదర్ చాలా కూల్గా ఉందండి. ఈ కూల్ వెదర్లో వేడివేడిగా ఆనియన్ పకోడా వేసుకొని దాంతోపాటు టీ కాఫీతో ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా. ఈరోజు మనం సింపుల్గా ఆనియన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. 2 ఆనియన్స్ తీసుకోవాలి, 2 మిర్చి తీసుకోవాలి, కరివేపాకు కొత్తిమీర తీసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని పీల్ తీసుకొని వాటిని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మనము ఆనియన్స్ని ఎంత సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే పకోడీకి అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు 2 మిర్చి తీసుకోండి. మిర్చిని కూడా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చండి. లేదు స్పైసీ తక్కువ ఉన్న వాళ్ళైతే 2 మిర్చి సరిపోతుంది. లేదా అసలు స్పైసీయే వద్దు అనుకుంటే మిర్చిని స్కిప్ చేసినా పర్లేదు. తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా మనం అలానే సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు కొత్తిమీర కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవాలండి. బయట వర్షం పడుతున్నప్పుడు, క్లైమేట్ చాలా కూల్గా ఉన్నప్పుడు ఇలా ఆనియన్ పకోడీ కానీ లేదా మిర్చి బజ్జీ కానీ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్లో చెప్పండి. నాకైతే ఆనియన్ పకోడా కానీ బజ్జీ కానీ తినడం చాలా ఇష్టము. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వద్దామండి. మనం బౌల్లో వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, దాంతోపాటు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీనివల్ల పకోడీ చాలా టేస్ట్ వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని దాంతోపాటు కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తర్వాత కొంచెం కారం వేసుకోండి. ఇవి అన్నీ వేసుకొని మనము బాగా చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఆనియన్స్ని అలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనం పట్టించిన ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్కి బాగా పట్టి దాంట్లో ఆనియన్స్ బాగా టేస్టీగా ఉంటుందండి. సో బాగా మ్యాష్ చేసుకోండి. దాంట్లో మనం మ్యాష్ చేసుకున్న దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకోండి. కప్పు శనగపిండి, 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేయడం వల్ల పకోడా అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. లేదు బియ్యం పిండి అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చండి. కానీ బియ్యం పిండి వేయడం వల్ల పకోడా చాలా క్రిస్పీగా వస్తుంది. మనం వాటర్ ఏం వేయకుండా ఫస్ట్ ఆనియన్స్తోనే మనం వేసిన పిండిని బాగా కలుపుకోవాలండి. అప్పుడు కలుపుకున్నాక దాంట్లో కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. మరీ నీళ్ళు ఎక్కువ పోయకుండా కొంచెంగా వాటర్ వేసుకోండి. మరీ నీళ్ళు ఎక్కువ అయితే పిండి బాగా వాటర్గా అయిపోతుంది. సో మీడియంగా వాటర్ వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం కలుపుకున్న పకోడీ పిండిని ఇలా చిన్నగా వేసేసేయండి బాండీలో. పకోడాని చిన్న మంట మీదే మనము ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పకోడా లోపల దాకా ఉడికి బాగా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. పెద్ద మంట పెట్టడం వల్ల లోపల ఉడకదు, దానివల్ల పైన అంతా మనకి మాడిపోతుంది. సో చిన్న మంట మీద బాగా కుక్ చేసుకోండి. పకోడా వేసిన వెంటనే కలుపుకుండా 5 నుంచి 10 నిమిషాలు అలానే మనం ఫ్రై చేయాలండి. లేదంటే ఆనియన్స్ పిండి విడివిడిగా వస్తుంది. కొంచెం సిమ్లో బాగా వేగాక మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. దీన్ని మనం కచప్ వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకొని తినడం చాలా ఇష్టము. అందుకని నేను ఆయిల్ బాగా హీట్లో ఉంది కదండి, హీట్లో ఉన్నప్పుడే పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా పచ్చిమిర్చితో పకోడా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel.